అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే సూర్య ఉపాసకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. చాలా డౌట్లు ఉన్నాయి మైండ్ లో, చాలా రోజుల తర్వాత కాబట్టి. ఫస్ట్ హనుమాన్ చాలీసా గురించి గురుగారు. హనుమాన్ చాలీసా గురించి నేను విన్నది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా చాలా ఉంది. కానీ బీజాక్షరాలు లేనిది హనుమాన్ చాలీసా, దీన్ని ఎవరైనా ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు అని నేను విన్నాను. నేను కూడా పర్సనల్గా నాకు ఎప్పుడైనా ప్రశాంతత లేనప్పుడు హాయిగా ఆఫీస్ నుంచి వెళ్ళగానే కూర్చొని పారాయణ చేసుకుంటాను. నిజంగా నాకు ఒక దారి చూపిస్తాడు ప్రతిసారి దేవుడు. నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. కానీ ఇందులో సందేహం ఏంటి అని అంటే, హనుమాన్ చాలీసా అనేది చదివేప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా, లేకపోతే నిజంగానే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేసుకోవచ్చు? నియమము, నియమాలు, నియమము, నీ ప్లస్ యమము. నన్ను గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. నువ్వు ఫస్ట్ నిన్ను పరిచయం చేసుకుంటూ ఏం చెప్పావు? నేను మీ సిరి. మీ సిరి. సిరి అంటే ఏంటి? సంపద. సిరి, సిరి సంపదలో అవును. మీ సిరి అంటే నీ రూపంలో నువ్వుగా ఉన్నటువంటి సంపదవి. నువ్వేం చెప్తున్నావు చూసేవాళ్ళకి ఏం చెప్తున్నావు? వాళ్ళ ప్రశ్నని నీ ప్రశ్నగా సంధించి తద్వారా నువ్వు తెలుసుకొని వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? సిరి సంపదలు వస్తాయి. ఓకే, అంటే నేను నా గోత్రం సిరిపాల. సిరిపాల గోత్రం, ఇది ఒక గోత్రం. సిరి అంటే సిరిపాల గోత్రం వాళ్ళ దగ్గర సంపదలు ఉంటాయి. ఏ సంపద ఉంటాయంటే సరస్వతి, జ్ఞానం. అది ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉన్న చోట కంపల్సరీ సరస్వతి ఉండాలని రూల్ లేదు. ఎంత డబ్బున్నా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, కానీ జ్ఞానం ఉన్నవాడి దగ్గర సరస్వతి శాశ్వతంగా ఉంటుంది. కానీ నువ్వు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా అంత ఆషామాషి కాదు. హనుమంతుల వారి గురించి అనగానే నువ్వు మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్, అంటే ఎక్కడైనా చీకట్లో ఉన్నప్పుడు భయం వేస్తే మనం దలుచుకునేటువంటిది, అంటే ధైర్యంగా కండలు తిరిగినటువంటి ఒక ఆజానుబాహుడు వచ్చి మన పక్కన నిలబడ్డట్టే ఉంటుంది. అది ఎక్కడుంది? అంతరంగంలో వచ్చిన ఆలోచన ఒక్కసారి మననం చేసుకుంటే బహిర్గతం అయ్యి నీ వెనక ఒక ధైర్యం నిలబడింది. త్రేతాయుగంలో రామచంద్రుల వారికి ఆయన ఒక దన్ను. ఆయన చెయ్యలేక కాదు, ఆయన చెయ్యలేనివి కాదు కదా. అలాంటి అద్భుతమైనటువంటి ఆజానుబాహుడికి సంబంధించిన అద్భుతమైనటువంటి ప్రశ్న. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు నియమాలు ఉన్నాయా? నియమాలు, యమము. యమ అనగానే అంటే మనకి అష్టాంగ యోగ సాధనలో యమ నియమాలు అని ఉంటాయి. అష్టాంగ యోగ సాధన, ఆయన అష్టాంగ యోగ సాధన ఉత్కృష్టంగా చేసినటువంటి సాధకుడు. ఆయన ఫస్ట్ సామాన్యుడు, వాయుపుత్రుడు, అంజనాదేవికి వచ్చినటువంటి పుత్రుడు. ఒక సామాన్యంగా ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడు. ఆవిడ ఒక శాపగ్రస్తురాలు అంజనాదేవి. శాపం వల్ల అలా వానరూపాన్ని హనుమంతుడికి ఇచ్చింది. ఆవిడికి ఈయన పుట్టిన వెంటనే ఆవిడకి శాప విమోచన అయిపోయింది. హనుమంతుడు జన్మించడంతో ఆవిడకి ఒక శాపం ఉంది, ఆ శాప విమోచన అయిపోయింది. కానీ తన తాలూకు ఆ బిడ్డలో ఉంది. ఒక పుట్టిన బిడ్డ ఎంత గొప్పవాడు అంటే, మనం అందరం పైకి చూసి దండం పెట్టుకుంటాం, గట్టికి కాస్తే ఒడియాలు ఎండబెట్టుకుంటాం, పట్ల ఆరబెట్టుకుంటాం. కానీ భలే ఉందే, దీన్ని తినేద్దాము అనేంత హనుమంతుల వారు సూర్యుడిని మింగేద్దాం అన్నంత, అంటే అంత ఇష్టపడ్డాడు అని అర్థం. దాన్ని తినేశాడు అది ఇది కాదు. అక్కడ అంటే ఆ బాలుడిగా పుట్టిన ఎగరడానికి ఒక శక్తి కావాలి, అది ఎగిరేడు అయిపోయింది. సూర్యుడు దగ్గర ఆయన అద్భుతమైనటువంటి అష్టాంగ యోగ సాధన చేశాడు. యమ నియమాలు పాటించడం ద్వారా అష్టసిద్ధులు కలిగిన వాడైన. సిద్ధులేంటవి? అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార. అంటే ఉన్నటువంటి మాయమైపోతాడు, ఉన్నటువంటి చిన్నగా అయిపోతాడు, ఉన్నటువంటి పెద్దగా అయిపోతాడు, గాల్లో ఎగురుతాడు. అవే అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధులు ఉన్నవాళ్ళు ఇద్దరు, శ్రీకృష్ణ పరమాత్మ, ఒకటి హనుమంతుడు.
మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ మూర్తిని మనం ఆరాధన చెయ్యాలన్నప్పుడు మన దగ్గర ఏముండాలి? యమనియమాలు ఉండాలి. ఆహార మనం తీసుకునేది అంటే మనం తినే ఆహారము, విహారము, ధారణ, యమనియమాలు ఇవన్నీ, మనం చూసే చూపు, వినే మాట, మనం మాట్లాడే మాట, ఇవన్నీ కూడా హనుమంతుడికి తగ్గట్టుగా ఉండాలి. హనుమంతుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాముల వారు అంటూ ఉన్నాడు. ఒక భక్తుడు కనిపిస్తాడు, ఒక అద్భుతమైనటువంటి శిష్యుడు కనిపిస్తాడు. గురువుని అనుసరించి, గురువు నేను చుట్టూ తిరుగుతూ ఉంటాను, ఒక చోట ఉండను, నువ్వు నా దగ్గర విద్య ఎలా నేర్చుకుంటావు అంటే, గురువుగారు ఏం పర్వాలేదు, నేను మీతో పాటు మీ ముందు మీ వెనక కూడా కాదు, నేను మీ ముందుండి మీకు ఎదురు ఇదుకుంటూ మీ దగ్గర విద్య నేర్చుకుంటాను అంటాడు. అంతటి దక్షత చేస్తున్నటువంటి, నేర్చుకోవాలనేటువంటి తపనలో పుట్టినటువంటి దీక్ష, పట్టుదల, అలాగే నేర్చుకున్నటువంటి విద్యతో జ్ఞానము, అతీతమైనటువంటి భక్తి. రాముల వారిని ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటే గుండెలు చేయించుకుంటే లోపల ఉన్నాడు అంటే హృదయంలో నాటుకుపోయాడు. ఎందుకు? ఆయన ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు చాలామంది జెండాలు పట్టుకుని జై బజరంగ బలని బళ్ళకి స్పీడ్గా వెళ్ళిపోతే భక్తిని చూపటం కాదు. ఆయన రామరాజ్య స్థాపన కోసం రాముల వారికి వెన్నంటి ఉండి సీతమ్మకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి రావణాసురుణ్ణి, ఒరిజినల్గా శ్రీరామచంద్రమూర్తి యుద్ధరంగంలో రావణాసురుడిని వధ చేశాడు. దానికన్నా ముందే సింపుల్గా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన అహంకారాన్ని నాశనం చేశాడు. ఎక్కడ? లంకా దహనం. అద్భుతమైనటువంటి ప్రాకారాలతో ఉన్నటువంటి లంకని నాశనం చేస్తున్నప్పుడు సగం చచ్చిపోయాడు ఆయన. మొదలు చంపేసాడు ఈయన. ఒక్కడ సింగడికి వెళ్ళాడు. ఇక్కడ రాముల వారు, లక్ష్మణుడు, బోడంతమంది, విభీషుడు, వీళ్ళందరూ ఉన్నారు. అందుకే అంటారు చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తారు. అంటే అలా ఉండాలని ఆయన ఇక్కడ ఏం చేశాడు? తన తల్లి సీతమ్మ తల్లి అక్కడ అశోకవనంలో రాముల వారి కోసం పరితపిస్తుంది. ఆ తల్లిని తీసుకొస్తే ఈయన సంతోషిస్తాడు. చూసి వచ్చాను అని చెప్తేనే చాలు అన్నంత ఆనందం, ఉద్వేగభరితమైనటువంటి రూపం. దీనికి నియమం ఏంటి? రాముల వారు ఏం కోరుకున్నారు? తండ్రి మాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా లెక్క చేస్తున్నారు పిల్లలు అంటే? హనుమాన్ చాలీసా తులసీదాస్ విరచితం. ఆయన దర్శించాడు. ఆయన ఎంత ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం. ఆయన కూడా మనకి అంటే ఇప్పుడు చిరంజీవి, భగవంతుల్లో ప్రత్యక్షంగా కనిపించేది సూర్యనారాయణమూర్తి, చిరంజీవిగా ఉండి పిలిస్తే పలికేటువంటి వాడు ఆంజనేయ స్వామి. వీళ్ళిద్దరూ మనకి ఆదర్శంగా తీసుకుంటే టెన్షన్గా టైం తప్పకుండా సూర్యోదయం పలానా టైంకి అవుతుందంటే ఆయన వచ్చి తీరతాడు, సూర్యోదయం అయి తీరుతుంది. అలాగే అంటే నియమాలు అంటే ముందు ఫస్ట్ సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, గురువులను అనుసరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, మన మీద ఎవరైనా ఆధారపడితే వాళ్ళకి న్యాయం చేయడం, ఇవి నియమాలు. అలాగే ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. అద్భుతమైనటువంటి సాధు ఆయన. విపరీతమైనటువంటి అంటే కేవలం తిండి కోసం బ్రతుకుతున్నాం మనం. బ్రతకటానికి తినాల్సినటువంటి తిండిని తినడం కోసం బ్రతికే స్థితికి వచ్చాం. ఇది కంపల్సరీ పాటించాలి. అంటే యమ నియమాలు పాటిస్తే మీరు కూడా ఆ అష్టసిద్ధులు ఏవైతే అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార, ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ కలియుగంలో మనకు కూడా వస్తాయి. హనుమాన్ చాలీసా అంటే మీరు అంటూ పట్టుకుంటే పర్ఫెక్ట్ అందులోనే ఉంది. నిగూఢమైనటువంటి రహస్యాలని ఎన్క్రిప్ట్ చేసి పెట్టినటువంటి శ్లోకాలు మనకి తులసీదాస్ గారు ఇచ్చినటువంటివి కానీ, లేకపోతే వేమన పద్యాలు కానీ, ప్రతి దాంట్లో ఎన్క్రిప్టెడ్. ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడవేరు. అది సింపుల్గా ఉంటే ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటుంది, నోట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుందని ఎన్క్రిప్షన్గా చెప్పారు. ఇలాంటివి ఇంకా చాలా మంత్రాలు ఉంటాయి. ప్రతిదాన్ని డీకోడ్ చేయాలి. మీరు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఏదో అప్పచెప్పేస్తాం కదా, ఒకసారి ఒక 2-3 శ్లోకాలు చెప్పండి హనుమాన్ చాలీసా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశతిహు లోక ఉజాగర. అంటే జ్ఞాన గుణ సాగరం, జ్ఞానము గుణము కలిగినటువంటి సముద్రము లాంటి వాడు హనుమంతుడు. దాని అర్థంతో చదివితే అది మీకు బాగా వంట పట్టేస్తుంది. సిద్ధి అంటే ఇప్పుడు మంత్రం సిద్ధిస్తుంది కదా, సిద్ధి అంటే ఏంటంటే నువ్వు తలుచుకుంటే టక్కని మొత్తం చదవక్కర్లే, 40 శ్లోకాలు చాలీసా 40 శ్లోకాలు చదవక్కర్లే, నీకంటూ మీనింగ్ అర్థమైపోతే ఉన్న సందర్భానికి ఆ ఒక్క శ్లోకం మనలోకి వస్తే నీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో నువ్వు ఏం సాధించాలో తెలిసిపోతుంది.
మళ్ళీ కంపల్సరీ పుస్తకం పట్టుకుని జై హనుమాన్ జ్ఞాన గౌరవ సాగర జై కపీసతి హిలోక ఉజాగర రామదూత అతులిత బల ఎంత అవసరంలా. వచ్చినదే హనుమాన్ చాలీస వచ్చేసింది. ఈ సిచ్యువేషన్ ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నావు, దానికి ఇక్కడ డీకోడ్ ఏముంది, ఆ మంత్రంలోనే ఉంటుంది. ఎన్క్రిప్ట్ చేసి పెట్టారు ఋషులు, దర్శించారు సిద్ధులలో. ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో నీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒక ఆరా వస్తుంది, నువ్వే హనుమంతుడు అయిపోతావు. జై హనుమాన్ అనగానే ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుంది. బయట లేడు, గుర్తుపెట్టుకోండి. మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి హనుమత్ శక్తి ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా అనుదాత్త ఉదాత్త స్వరిత అంటే నాలిక పెదవుల్ని టచ్ చేసినప్పుడు, పళ్ళని టచ్ చేసినప్పుడు, అంగుటిని టచ్ చేసినప్పుడు మీ బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి బ్రెయిన్ ఒక లిక్విడ్ని రిలీజ్ చేసి మీరే కూడా వేస్తారు. అంతే. ఆహారం అంటే చదివేటప్పుడు నియమాలు పాటించడం కాదు, ప్రతిరోజు నియమంగా ఉండాలి. అది అవసరం వచ్చినప్పుడు ఆ నియమాన్ని దానికి అన్వయించుకోవాలి. సందేహం తీరిందమ్మా? చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎన్నో తెలియని విషయాలను కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. సూర్యస్మృతి.